ప్రపంచ డిజేబుల్ డే సందర్భంగా, వరల్డ్ డిజేబుల్ డే సందర్భంగా మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. ఈ ఉత్సవాలు కూడా చాలా ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ కమిటీకి పేరు పేరున ముఖ్యంగా మన చైర్మన్ గారు వీరయ్య గారు, మన సెక్రటరీ గారు అనితా రామచంద్రన్ గారు, మీకు ప్రత్యేకంగా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి శైలజ గారు, వేదిక మీద ఉన్నటువంటి మా డిజేబుల్ కుటుంబ సభ్యులందరికీ, సంఘాలకు, మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున వరల్డ్ డిజేబుల్ డే శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మీడియా సోదరులకు అందరికీ. మనలో ఉన్నటువంటి కొన్ని లోపాలను చూసుకుంటే బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధను చూసి బాధపడడం కాకుండా మనలో మనం ఎట్లా ఉత్సాహాన్ని నింపుకోవాలో ఈరోజు స్టేజ్ మీద మన వాళ్ళు వేసినటువంటి డ్యాన్సులు, ఆటలు, పాటలు చూస్తే మనం ఎక్కడ కూడా తక్కువ కాదు. మన అవయంలో ఏదో, మన బాడీలో ఏదో ఒక పార్ట్కు, ఒక భాగానికి సుస్థి చేసింది అనుకోవాలి. ఆ ఒక్క భాగమే పని చేయడం లేదు అనుకోవాలి. కానీ ఆ ఒక్క శరీరంలో ఉండేటువంటి ఒక్క భాగాన్ని, ఒక ప్లేస్ను, మొత్తం శరీరాన్ని అంటగట్టుకొని మానసికంగా కుంగిపోకూడదు అని ఈరోజు ఒంటి కాళ్ళతో అన్ని డ్యాన్స్లు వేసినటువంటి చెల్లి ఉంది. తర్వాత కుర్చీలో కూర్చొని డ్యాన్స్ వేసినటువంటి తమ్ముళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతోమంది మీలో ఉన్నటువంటి ఒక గొప్ప టాలెంట్ని కూడా ఈ ఉత్సాహం రోజు మనం బయటికి తీసుకురావడం జరిగింది. మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఆత్మవిశ్వాసంతో ఉండండి. మనం ఖచ్చితంగా ఆకాశమే హద్దుగా ఎదగగలిగేటువంటి శక్తి మీలో ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఆత్మ న్యూన్యత గురి కావద్దు. ఇవాళ పుట్టుక మన చేతిలో లేదు, ఎట్లా పుట్టాలి అని మనం నిర్ధారించుకోలేము. మనం ఎట్లా చచ్చిపోతామో కూడా తెలియదు. కానీ పుట్టేటప్పుడు నాకు అన్నీ బాగుండాలి అని కోరుకొని పుట్టేటువంటి అవకాశం పుట్టే వ్యక్తులుగా మన చేతిలో లేదు. ఒక్కొక్కసారి దారిలో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్లో కాలు పోవచ్చు, కన్ను పోవచ్చు, చెయ్యి పోవచ్చు, వినికిడి శక్తి కూడా పోవచ్చు, మైండ్ పనిచేయకపోవచ్చు. అది నువ్వు చేసిన తప్పు కాదు. కాబట్టి మనం తెలిసి తప్పు చేస్తే అప్పుడు నిజంగా మనం కరెక్ట్ పర్సనాలిటీ కాదు, మనం కరెక్ట్ పర్సన్స్ కాదు. కానీ మనకు తెలియకుండా, మనకు సంబంధం లేకుండా మనలో వచ్చినటువంటి అవయవ లోపాలను అవి మన తప్పులుగా మనం ఎప్పుడూ భావించి ఆత్మ న్యూన్యత భావానికి గురి కాకూడదు. ఆత్మవిశ్వాసంతో అడిగేయండి. ఈరోజు ఐఏఎస్ లైన్లు ఎన్నో మంది గవర్నమెంట్ జాబులలో ఉన్నారు. కూర్చొని తమ మేధస్సును ఉపయోగించి ప్రపంచాన్ని మార్చేటువంటి ఎంతోమంది మనకున్నారు. హెలెన్ కెల్లర్ లాంటి వారు కూడా మన ముందు ఆదర్శవంతంగా ఉన్నారు. డిజేబుల్ హాస్టళ్లలో ఇచ్చినటువంటి కోచింగ్ తోటి కూడా 92 మంది పైగా గవర్నమెంట్ ఉద్యోగాలలో వాళ్ళు సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈసారి మనం గవర్నమెంట్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మా క్యాబినెట్ మినిస్టర్స్ అంతా కూడా మన వికలాంగుల సోదరులకు గతంలో సంవత్సరానికి 1 కోటి రూపాయలే వచ్చేది. ఈసారి 50 కోట్ల రూపాయలను మనకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి వస్తువులతో పాటు మన కుటుంబ పోషణ కోసం కూడా ఒక ఉపాధి చూపించే విధంగా కూడా ఒక దిక్కు ఉద్యోగ ఉపాధి అవకాశాలు, ప్రైవేట్ జాబులు కూడా మీరు ఎత్తుకోవడానికి జాబ్ పోర్టల్ కూడా మీకు పెట్టడం జరిగింది. అందులో కూడా మీ క్వాలిఫికేషన్స్ పెడితే తప్పకుండా 18 మందికి ప్రైవేట్ రంగంలో కూడా మన డిజేబుల్ పర్సన్స్కు జాబ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ జాబ్స్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకిచ్చినటువంటి అవకాశంగా మనం భావించాలని తెలియజేస్తా ఉన్నాం. మనందరి కోరిక ఒకటే, పింఛన్ పెరగాలి అని. తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. నేను కూడా మీ తరపున ఉన్నాం. కొన్ని ఆర్థిక ఇబ్బందులు, ఎందుకంటే రైతులకు ఒప్పుకున్న ప్రకారం దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల అకౌంట్లలోనే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. రైతులు ఇబ్బందులలో ఉండకూడదు. రైతు పంట పండియకుంటే ఊర్లో ఉన్న కుక్క కూడా ఉపవాసం ఉంటుంది. అది మనకున్నటువంటి పరిస్థితి. కాబట్టి రైతును ప్రోత్సహించాలని అటు చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది కూడా మన పెన్షన్స్ కూడా నెక్స్ట్ దఫలో ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో పెంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే, మోడీ గారికి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేస్తారు.
సంతోషం. కానీ నేను చెప్తున్నా 2014 ముందు పెంచినటువంటి పింఛను సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా పెంచలే. గదే 300 కేంద్రం నుంచి వస్తున్నది. అది కూడా పెంచాలని మనం డిమాండ్ చేయాలి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా తనిచ్చేటువంటి 10 సంవత్సరాల కింద పింఛనే ఇస్తుంది. ఆ రోజు కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పెన్షనే ఇప్పటి కేంద్రం గదే ఇస్తుంది. కాబట్టి దయచేసి అక్కడ దగ్గర ఉండే ఆ ఎంపీలు కావచ్చు, వాళ్లకు మద్దతుగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, మేము కూడా కేంద్రంలో నేను మొన్న మీటింగ్ పోయినప్పుడు అడిగిన, మీరు పెన్షన్ పెంచండి, ఇంతే తక్కువ ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్లు పెంచుతా ఉన్నాయి కానీ సెంట్రల్ ఎందుకు పెంచకూడదని. పాపం మొన్న కొంతమంది వీరయ్య గారికి గాజులు చీరలు అంటే అంత అల్కాని ఆడోళ్ళు అంటే ఆడోళ్ళు కట్టుకునేటి అంటే అదేం పద్ధతి? ఏ సంస్కృతిలో పోతురు లీడర్? హక్కులు అడగండి, హక్కులు ప్రశ్నించండి. ఆడవాళ్ళ వేషధారణను కించపరిచే విధంగా ఏం చీరగట్టుకున్న వాళ్ళమైనా తక్కువనా? మేము గాజులు వేసుకున్న వాళ్ళమైనా తక్కువనా? మన సమాజంలో ఇప్పుడు అమ్మాయిలు కూడా డ్రెస్సులు వేసుకుంటారు, అబ్బాయిలు వాళ్ళ వేషధారణ వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి అట్లా ఎప్పుడు కూడా కించపరచకూడదు అని సంఘాల నాయకులు అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఇది మీ ప్రభుత్వము, మీ కష్టాలు తీర్చే ప్రభుత్వము. కరుణ గారు ఉండే ఇప్పుడు నిన్నటిదాకా నా దగ్గరే మేడం సెక్రటరీగా పనిచేసిండ్రు, పంచాయతీరాజ్ కమిషనర్గా అనితా రామచంద్రన్ గారు. వారు ఇప్పుడు మన శాఖకు ఉమెన్ అండ్ చైల్డ్ మరి ట్రాన్స్జెండర్ డిసేబుల్ ఈ శాఖకు వారు కమిషనర్గా కూడా రావడం జరిగింది. వారికి కూడా నా మనసు ఎట్లా ఉంటుంది, ఏ రకంగా పేదల కోసం ఏ రకంగా కష్టాలు ఉన్నటువంటి వాళ్లకు ఏదన్నా మనం చేస్తూనే పోవాలి అన్నటువంటి తపన పడేదా వాళ్ళం మేము. మరి మీ పరిస్థితి అంతా కూడా తొందరగా అవగాహన చేసుకొని ఇటు శైలజ గారు కానీ వీరయ్య గారు కానీ నేను కానీ మేడం కానీ తొందరగా మీకు ఒక మంచి లైఫ్ ఉండాలన్నదే మా అందరి లక్ష్యము. మీకు ఇచ్చేటువంటి ఐటమ్స్ కూడా ఇప్పుడు టెండర్ దశలో ఉంది 25 కోట్లతోటి. మీరందరూ కూడా ఒక దగ్గర ఉండేటప్పుడు ఒకరికొకరు తోడుగా ఒకరికొకరు సపోర్టుగా ఉండాలి. ఎందుకంటే తల్లిదండ్రులను వదిలిపెట్టి వస్తారు. ఇక్కడ మీరు సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, వాళ్ళందరితో ఒక అన్న తమ్ముల వ్యవస్థలో మనము పోవాలి. ఈర్ష్య ద్వేషాలు పెంచుకోవద్దు. పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతులు లేదు. పుట్టుకకు గిట్టుకకు మధ్య ఉన్న ఈ కాలం మాత్రమే మనం ఎట్లా మలుచుకుంటే అట్లా తయారవుతుంది. ఈ క్రమంలో మనకు కొన్ని అవయవాలు పనిచేయకనో, కొంత వినికిడి శక్తి లేకనో, పూర్తిగా సంపూర్ణంగా నడవలేమనో ఈ భావనతోటి బాధపడుతూ కూర్చోకుండా మన శక్తి ఏముందో దాన్ని బయటికి తీసే విధంగా మేము ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటాం. నేను ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది, వేరే దేశం, మెహబూబా ఆమె పేరు అనుకుంటా, పాకిస్తాన్. 18 సంవత్సరాలకు అమ్మాయి పెళ్లి చేసుకున్న తల్లిదండ్రులు వద్దంటే, చేసుకున్న తర్వాత అబ్బాయితో పోతూ పెళ్ళైన తర్వాత ఇద్దరు భార్య భర్తలు పోతుంటే వాడు డ్రైవింగ్ చేసిండు, యాక్సిడెంట్ చేసి వాడు ఎస్కేప్ అయ్యిండు. ఆమెను పాపం అందులో ఇదైంది. తర్వాత ఆమె కోమలో పోయి 2 years తర్వాత 1.5 year తర్వాత బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె పిల్లలు కనలేని స్థితి ఉంది, నడవలేని స్థితి వచ్చింది. లాస్ట్కు భర్త ఏం చేసిండు, విడాకులు ఇవ్వమని లెటర్ పంపించింది. ఆయన మూలంగానే ఆమె యాక్సిడెంట్ అయింది. తల్లిదండ్రులను దూరం చేసుకొని ఈయన నమ్ముకొని వచ్చింది. అప్పుడు ఆమె బయటకు వచ్చి నా తప్పు లేనప్పుడు నేనెందుకు దీనికి బలి కావాలని ఆత్మస్థైర్యంతో ఇవాళ బెస్ట్ మోటివేటర్గా చైర్లో కూర్చొని అందరికీ మోటివేషన్ క్లాసెస్ ఇస్తా ఉంది. ఆమె పేరు మెహబూబా అనుకుంటా, చాలా గొప్పగా క్లాసెస్ చెప్తుంది. ఆమె లైఫ్ ఒక స్టోరీ, ఇన్స్పిరేషన్. నడవలేదు, ఒక అబ్బాయిని పెంచుకుంటుంది. అబ్బాయిని పెంచుకుంటుంటే ఒకరోజు అబ్బాయి 4 ఏళ్ళ పిల్లగాడంట వచ్చి బాలేస్తాడు. అమ్మ ఆడు ఆడు అంటే ఆడడానికి పాపం కాళ్ళని చచ్చిపడిపోయింది, లేవలేని పరిస్థితి ఉంది. ఏం చేయాలి నేను అని అప్పుడు ఆమె డిజేబిలిటీ గుర్తుకొచ్చి బాధపడుతుంటే 4 years పిల్లగాడు అంటాడంట, నీకు కాళ్ళు లేకుండా మా చేతులు ఉన్నాయి కదా, చేతులతో కిక్ చేయి అని చెప్తాడంట. అంటే ఒక్కటి ఎక్కడో మనం ఇదైతే ఇంకో దానికి పని ఎట్లా చెప్పాలి అనేది కూడా మనకు అనుభవంలోకి వస్తుంటే కొన్ని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఒక దగ్గర మనం పని చేయలేం కావచ్చు, ఇంకొక రూపంలో మన పనితనాన్ని మనం ఖచ్చితంగా చూపించుకోగలుగుతాం. ఈరోజు రాష్ట్రంలో 10 లక్షల మంది వివిధ రకాలుగా డిజేబుల్ వికలాంగుల సోదరులు, ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపుగా 100 కోట్ల మంది మరి మన వికలాంగుల కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ
ఏదో ఒక రూపంలో ఈ సమాజంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. తమకున్న శక్తి సామర్థ్యాలని ఉపయోగించి సమాజ అభివృద్ధిలో పాటుపడుతున్నారు. నీ జీవితము, నీ కుటుంబ జీవితము, సమాజ అభివృద్ధి ఇవన్నీ కూడా మనం ఎంచుకునేటువంటి లక్ష్యాలను బట్టి వస్తుంది. కాబట్టి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మస్థైర్యం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది వచ్చింది, మరి ఏం చేద్దాం? ఏడ్చుకుంటూ కూర్చుందామా? కదలకుండా ఇంటికాడనే కూర్చుందామా? ఇప్పుడు చెల్లి గొప్పగా డ్యాన్స్ చేసింది, ఒక కాలు చచ్చిపడిపోయింది, ఆమె పని చేయలేదు, కానీ ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసింది, ప్రాక్టీస్ చేసింది. మరి మన వాళ్ళు కనబడకున్నా కూడా సౌండ్ విని కూడా స్టెప్స్ వేసారు. కొంతమందికి మరి వినపడకున్నా కూడా ఇంకొకటి, చూడలేకున్నా కూడా ఇంకొకటి, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. మనకుండే టైంను మంచిగా మన హాస్టల్స్లో కానీ మనం ఉండే చోట కానీ చదివేటప్పుడు చదువు, ఆడేటప్పుడు ఆట, పాడేటప్పుడు పాట, జ్ఞానాన్ని తీసుకొని ఖచ్చితంగా మీరు ఒక గొప్ప సమాజానికి ఉపయోగపడే విధంగా శాస్త్రవేత్తల, ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఏదో ఒక రంగంలోకి పట్టుదలతోటి మీరు రండి. తప్పకుండా మేము అన్నీ ప్రొవైడ్ చేయడానికి మన ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి ఇంటర్నేషనల్ డిజేబుల్ డే శుభాకాంక్షలను తెలియజేస్తూ మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా నేను అనేది మనం అందరం ఒక కుటుంబం అనేటువంటి భావన ఉండాలి. ఈ కుటుంబం ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోకుంటే వేరే వాళ్ళు ఎవరు గౌరవిస్తారు? కాబట్టి మనల్ని మనం గౌరవించుకోవాలి, మనల్ని మనం కాపాడుకోవాలి, మనకు మనము తోడుగా హెల్ప్ చేసుకోవాలి. ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్ళకు ఒక క్లినిక్లు సపరేట్, వాళ్ళకు వచ్చే జబ్బుల కోసం ప్రత్యేకంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో క్లినిక్స్ పెట్టడం జరిగింది. వాళ్లకు మరి ఏదైతే ట్రాఫిక్ దగ్గర ఉద్యోగాలు కూడా ఇప్పుడు సీఎం గారు ఇవ్వబోతున్నారు. రేపు 7వ తారీఖు నాడు ట్రాన్స్జెండర్ అయ్యే వీళ్ళెందుకు పనికిరారు, ఎటు పనికిరారు, వీళ్ళు ఆడగాదు మగగాదు అని అట్లా అంటారు. కానీ ఈరోజు మన గవర్నమెంట్ వాళ్ళకి వచ్చే జబ్బులకు ప్రత్యేకంగా క్లినిక్స్ ఏర్పాటు చేసి పాపం వాళ్ళు గంటలు డబ్బులు అడుకోవడం కోసమో ఉపాధి కోసమో అక్కడెక్కడ రోడ్ల మీద నిలబడతారు. ఒక సామెత కూడా ఉంటుంది, వాళ్ళు కనబడితే మంచి జరుగుతుంది. ట్రాఫిక్ కాడ అక్కడక్కడ కొంచెం. సో ఇప్పుడు సీఎం గారు ట్రాఫిక్ కాడ కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ ద్వారా ట్రాఫిక్ నిబంధనలు కూడా పెట్టబోతున్నారు. ఎవరు పనికి రారు అనేటోళ్ళు లేరు. అందరూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక పనులలో తప్పకుండా పనికొచ్చేది. అది మనకు ఆలోచించే తీరు ఉండాలి. ఎలా వీళ్ళని ఎంకరేజ్ చేయాలనేది ఇటు ప్రభుత్వం కానీ, ఎన్జిఓస్ కానీ, అక్కడక్కడ పనిచేసే ఉద్యోగులు కానీ తప్పకుండా ఆ పిల్లలలో ఉండేటువంటి టాలెంట్ను, అక్కడ ఉండేటువంటి మరి డిజేబుల్ పర్సన్స్కి ఉండేటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు ఎందులో రాణించగలుగుతారు అనేటువంటిది కూడా బయటికి తీసి వాళ్ళని ప్రోత్సహిస్తే తప్పకుండా గొప్పగా రాణించగలుగుతారు. ఇక్కడటువంటి మీరందరూ కూడా ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగేయండి. ఆత్మస్థైర్యం లేకుంటే నేనైనా ఏం చేయలేను, ఇగో మన చైర్మన్ గారు కూడా ఏం చేయలేరు, ఎవ్వరు కూడా ఏం చేయలేరు. కొన్ని సందర్భాల్లో మనకు తప్పు లేకున్నా కొన్ని బండలు వేస్తుంటే మనం బాధపడతా ఉంటాం. కానీ అది ఆ క్షణం వరకు బాధపడి తర్వాత అది వదిలేసి మన దారిలో మనం వెళ్ళాలి. మనం ఎంచుకున్న దారి కరెక్ట్ దారి అయితే తప్పకుండా సక్సెస్ అవుతారు మీరు. కాబట్టి కష్టపడండి, ఇష్టంతో కష్టపడండి, ఈ అంగవైకల్యాన్ని జయించండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ప్రపంచాన్ని జయిస్తారు. ప్రపంచం మీకోసం మీ గురించి మాట్లాడుకుంటుంది. నేనెవరో పాకిస్తాన్ అమ్మాయి గురించి, ఆమె వీల్ చైర్లలో యూట్యూబ్లలో వస్తూ ఉంటాయి. నేను ఇట్లాంటి స్టోరీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటారే, ఏంటిది ఈమె ఇట్లా కుర్చీలో కూర్చొని మాట్లాడుతుందంటే ఆమె స్టోరీ చూస్తే చాలా చక్కగా ఉంది, అన్నీ ఉన్నాయి. కూర్చున్నది ఏంది అంటే పెళ్లి చేసుకున్నాడు వెళ్ళిపోయాడు, మధ్యలో తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, వదిలిపెట్టారు, అందరూ వదిలిపెట్టారు. కానీ ఆమె ఆత్మస్థైర్యంతో వాళ్ళ ప్రపంచానికి ఒక గొప్ప మోటివేటర్గా అంటే మోటివేషన్ చేస్తుంది. నా వైకల్యాన్ని నేను ఇట్లా జయించి నేను ఇంతమందికి మాట్లాడగలుగుతున్నా అంటే అట్లాంటివి కూడా మనకు ఇన్స్పిరేషన్గా ఉంటాయి. సో మనం అందరం కూడా ఈ సమాజానికి అవసరం, మన అవసరం ఈ సమాజానికి ఏదో ఒక రూపంలో తప్పకుండా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఐక్యంగా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు.